హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మీరు రోడ్ సైడ్ అమ్మే మైసూర్ బోండా టేస్ట్ పక్కాగా రావాలంటే వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఎప్పుడు మైసూర్ బోండా ప్రిపేర్ చేసినా ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు, అంత బాగా నచ్చుతుంది మీకు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని చూసేద్దాం. 1 కప్పు మైదా పిండి తీసుకోండి. ఇది 1/2 కిలో మైదా పిండి ఉంటుందండి. ఈ పిండిని ఒక బౌల్లో వేసుకోండి. దీనిలో 1/2 కప్పు పుల్లటి పెరుగు యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు యాడ్ చేసుకోవటం వల్ల మైసూర్ బోండా టేస్ట్ బాగుంటుంది. అలానే 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని యాడ్ చేసుకోండి. బియ్యపిండి యాడ్ చేసుకోవటం వల్ల మైసూర్ బోండా పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది. అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. ఈ విధంగా పిండిని బాగా ట్యాప్ చేసుకోండి. మీరు ఎంత బాగా పిండిని కలుపుకుంటే మైసూర్ బోండా చక్కగా పొంగుతుంది. ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి అనేది చూడండి, మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా బోండా వేయడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇలా కలుపుకుని దీనిపైన ఒక మూత పెట్టి 2-3 గంటల వరకు పిండిని బాగా నానపెట్టుకోండి. ఇది నానేలోపు మనం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు పల్లీలు తీసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలు దోరగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోండి. ఇది హోటల్ స్టైల్ చట్నీ అంత టేస్ట్ ఉంటుందండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. ఇలా ట్రై చేయండి, బాగా ఇష్టపడతారు. ఇప్పుడు పల్లీలు వేగినాయి అని ఎలా తెలుస్తుందంటే, ఒక పల్లీని తీసుకుని నలిపితే పైన పొట్టు అనేది చాలా త్వరగా రిమూవ్ అవుతుంది. అలా ఫ్రై అయిన తర్వాత పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 5-6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిర్చిని చక్కగా వేయించుకోండి. ఇప్పుడు వేగిపోయినాయి కదా, ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత పల్లీలు పైన ఉన్న పొట్టును తీసివేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అలానే పచ్చిమిర్చి కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలను పైన ఉన్న పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. కొంచెం చింతపండు, 1 ఇంచి అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇది బాగా మిక్సీ పట్టుకోండి. చట్నీని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇది పక్కకు పెట్టి ఇప్పుడు ప్యాన్ పెట్టి పోపు పెట్టుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. దానిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోండి. అలానే 2 ఎండుమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి పోపు పెట్టుకోండి. దీన్ని మనం మిక్సీ పట్టుకున్న పల్లీ చట్నీలో యాడ్ చేసుకోండి. మొత్తాన్ని మిక్స్ చేసుకుంటే పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. మైసూర్ బోండా కాంబినేషన్లో పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం నానబెట్టిన పిండిని తీసుకోండి. దానిలో 1 ఇంచి అల్లం ముక్కని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. 1 కరివేపాకు రెమ్మని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. పిండి ఎక్కువసేపు నానపెట్టుకుంటే బోండాలు కూడా బాగా పొంగుతాయండి. మీరు టైం లేకపోతే నైట్ అయినా నానపెట్టి మార్నింగ్ బోండా వేసుకోవచ్చు. పుల్లటి పెరుగు అయితే చక్కగా వస్తాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోండి. లోతున్న కడాయి తీసుకోండి. ఆయిల్ అనేది బోండా మునిగే విధంగా యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని చేతులని తడుపుకుని బోండా పిండితో బోండా వేసుకుందాం. మైసూర్ బోండా కరెక్ట్ షేప్ రావాలంటే
మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మనం బోండా వేయగానే అలా పొంగి రావాలండి మైసూర్ బోండా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని తీసివేసుకోండి. పక్కాగా రోడ్ సైడ్ అమ్మే మైసూర్ బోండా టేస్ట్ రావాలంటే 2 టైమ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ మళ్ళీ బాగా వేడెక్కిన తర్వాత మనం సగం ఫ్రై చేసిన మైసూర్ బోండాలని రెండో ట్రిప్ వేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మైసూర్ బోండాని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా వేయించుకోవటం వల్ల మైసూర్ బోండా ఆయిల్ ఎక్కువ ఏం పీల్చకుండా చక్కగా పొంగి లోపల పిండి ముద్ద అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా మొత్తం బోండాలని ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం పక్కా రోడ్ సైడ్ అమ్మే మైసూర్ బోండా ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలానే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇలానే ప్రిపేర్ చేసుకోండి. వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఆహా అమ్మ వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.